హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక డైట్ ఫుడ్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటో చూసేసేయండి. ఇడ్లీ పల్లీ చట్నీ, సూపర్ కాంబినేషన్. సో ఈ డైట్ ఫుడ్ ఏంటనేది చూసేయాలని అనుకుంటున్నారా? చూసేసేయండి. మొలకలు నానబెట్టుకొని చూసారా, మొలకలు వచ్చినాయి. సో ఈ మొలకలు అయితే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. దాంట్లో కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం రండి. క్యారెట్, ఇడ్లీ రవ్వ, కొంచెం జీలకర్ర. సో ఇదైతే ఫస్ట్ మనము ఇడ్లీ పప్పు మిక్సీ పట్టినట్టు గట్టిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాదు, పలుచగా కాదు. ఇడ్లీకి ఎలా పట్టుకుంటారో అలా పట్టుకోవాలి. సో మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని వచ్చేద్దాం. చూసేసండి, మిక్సీ పట్టాను కదా, చూడండి మెత్తగా అయ్యింది కదా. చక్కగా గిన్నెలోకి అయితే తీసేసుకొని దీంట్లో మనము ఇప్పుడు క్యారెట్ తురుము, ఇడ్లీ రవ్వ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ, క్యారెట్ తురుము వేసాం కదా, కొంచెం జీలకర్ర ఎందుకు వేస్తున్నానంటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది రాదనమాట, అందుకని జీలకర్ర వేసాను. సరిపడగా ఉప్పు, ఇవన్నీ చక్కగా కలిపేసుకొని 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం నానాలన్నమాట పిండి. 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మనం ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం గట్టిగా అయింది కదా, పర్వాలేదు, నో ప్రాబ్లం. మూత పెట్టి పక్కన పెట్టేసి చక్కగా మనకి ఇడ్లీకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి నానింది కదా, కొంచెం వాటర్ అయితే పైకి వచ్చింది. సో అదైతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ కోసము మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి మంచిగా అప్లై చేసుకోండి. చూడండి నేనైతే ఇడ్లీకి మొత్తం ఇలా పెట్టేస్తున్నాను. ఈ ఇడ్లీ ఎన్ని తిన్నా పర్వాలేదు, ఇది లిమిట్ అనేది ఉండదు, మీ ఇష్టము. 4, 5, 6 ఎన్నైనా తినండి, నో ప్రాబ్లం. దీనివల్ల ఏం ఎఫెక్ట్స్ లేదు, ఎందుకంటే మొలకలతో ఇడ్లీ చేస్తున్నాం కదా, అందుకని. సో నేనైతే 3 రేకులు పెట్టాను, నాకు మా హస్బెండ్కి అయితే. సో నేనైతే 3 రేకులు పెట్టేశాను కదా, మీరు ఎన్నైనా తినండి, నో ప్రాబ్లం. దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్నింగ్ టిఫిన్కి చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇలా చేసుకోండి. మొలకలతో ఇడ్లీ చాలా బాగుంటుంది. సో సైడ్కి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. మూత తీసి చూసాం కదా, కొంచెం ఇంకా ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇప్పుడు చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. సో మనకు నచ్చిన చట్నీతో తినేసేయండి, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.